మనిషి మాంసానికి మరిగిన పులి ఎంతకైనా తెగిస్తుంది, ఎంతమందినైనా ఎదురుస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే చంపావత్ టైగర్. ఇది 1900 సంవత్సరం స్టార్టింగ్‌లో సృష్టించిన మారణహోమం ఇంత అంత కాదు. ఈ పులిని మట్టుబెట్టడానికి ఏకంగా ఆర్మీనే రంగంలోకి దిగింది. అంటే మీరే ఊహించుకోండి ఇది ఎంత భయంకరమైన పులినో. ఇప్పటివరకు ఒక సింగిల్ యానిమల్ ఎక్కువ మందిని చంపిన యానిమల్‌లో దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఈ పులి వలన ప్రజలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించాలంటేనే వణికిపోయేవారు. ఈ పులి మారణహోమం సృష్టించినది మరే దేశంలోనో కాదు, మన భారతదేశంలోనే. అసలు ఏంటి ఈ పులి కథ? ఎక్కడైనా పులులు రాత్రిపూట కేవలం జింకలను, కుందేళ్లను ఇలా జంతువుల మీద మాత్రమే అటాక్ చేస్తాయి. కానీ ఈ బెంగాల్ టైగర్ మాత్రం పగటిపూట కేవలం మనుషుల మీద మాత్రమే ఎందుకు అటాక్ చేసేది? ఆర్మీని అంతం చేయలేని ఈ పులిని చంపిన వేటగాడు ఎవరు? ఇలా మొత్తం ఈ పులి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1900 ప్రారంభంలో నేపాల్లోని రూపాల్ అనే ఊరి నుంచి ఈ పులి కథ మొదలైంది. అప్పటికి అది ఇంకా చాలా చిన్న పులి అయినప్పటికీ ఆ పులి దాడి అప్పటి నుంచే మొదలైంది. ఈ పులి వేట మొదట్లో దట్టమైన అడవుల్లో, తక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఆచితూచి భయంగానే అటాక్ చేసేది. ఇలా ఈ పులి ఒక్కొక్కరిని మట్టుబెడుతూ ఉంటే వారి శవాలు కూడా దొరికేవి కావు. ఆ ఊరి ప్రజలకు ఇది పులి చేస్తున్న అటాక్ అని తెలిసేది కాదు. ఏదో ఆ ఊరి ప్రజలను పట్టి పీడిస్తుందని భయపడిపోయేవారు. చివరికి ఆ పులి దాడి చేసిన శవాన్ని చూసి ఆ రూపాల్ ప్రజలకు అర్థమైంది ఇది పులి చేస్తున్న అటాక్స్ అని. ఆ పులిని ఎలాగైనా మట్టుబెట్టాలని అనుకున్నారు. కానీ అప్పటికే ఆ పులి మనుషుల్ని అటాక్ చేయడంలో ఆరితేరిపోయింది. మనుషుల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని వారికి దొరకకుండా దాడి చేసేది. ఆ రూపాల్ ప్రజలు ఈ పులిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వల్ల కాలేదు. అలాగే ఆ పులి దాడిని కూడా ఆపలేకపోయారు. ఇక ఊరి ప్రజలు బయటకు వెళ్ళాలంటేనే భయపడిపోయేవారు. ఈ పులి మొదట్లో భయంతోనే దాడి చేసినా ఇప్పుడు మాత్రం మనుషుల్ని అటాక్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్ అయిపోయింది. ఈ పులి దాడి మరింత ఎక్కువైపోవడంతో ఇక నేపాల్ ప్రభుత్వమే స్పందించాల్సి వచ్చింది. ఈ పులిని అంతం చేయడానికి వేటగాళ్లను పంపింది. వీరు ఆ పులిని పట్టుకోవడం కాదు కదా, కనీసం ఆ పులి జాడలను కూడా కనుక్కోలేకపోయారు. ఈ పులి అంత తెలివిగా ఉండేది. ఇక ఇలా కాదు అని నేపాల్ ప్రభుత్వం ఏకంగా నేపాల్ ఆర్మీనే రంగంలోకి దించింది. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే వారు కూడా ఈ పులిని చంపలేకపోయారు. వారు ఆ అడవిని చుట్టుముట్టినా కూడా అక్కడి నుంచి కూడా తప్పించుకుని మరీ దాడి చేసేది. ఇక ఆర్మీ కూడా ఏమీ చేయలేకపోయింది. అక్కడి నుంచి వీరు వెనుతిరిగితే ఆ పులి ఆగడాలు మరింత ఎక్కువైపోతుంది అని భావించి ఆ పులిని నేపాల్ నుంచి తరిమి వేయాలని నేపాల్ ఆర్మీ ఆ పులిని శారదా నది ఒడ్డు వరకు తరిమివేశారు. ఇక నేపాల్ ప్రజలు సంబరపడిపోయారు, పులి బెడద పోయింది అని. ఈ పులి కథ ముగిసిందా అంటే లేదు. ఈ పులి శారదా నది ఒడ్డు నుంచి భారత్లోకి ఎంటర్ అయింది. అప్పటికే ఆ పులి 200 మందిని చంపి పూర్తిగా మనిషికి రక్తం మరిగిన భయంకరమైన పులిలా మారి భారత్లోకి ఎంటర్ అయింది. ఈ పులి మనుషుల నుంచి ఎలా తప్పించుకోవాలో, ఎవరి కంటికి కనిపించకుండా దాడి ఎలా చేయాలో బాగా తెలుసు. అడవుల్లోకి ఎవరైనా కట్టలు కొట్టడానికి వెళ్ళినప్పుడు, ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఈ పులి అదును చూసి వేటాడేది. మామూలుగా పులులు రాత్రిపూట వేటాడుతాయి. కానీ అప్పటి కాలంలో మనుషులు ఎక్కువగా రాత్రిపూట సంచరించేవారు కాదు కదా. అందుకే ఈ పులి తన సహజ శైలికి భిన్నంగా పగటిపూట వేటాడటం నేర్చుకుంది. ఎక్కువగా 16 ఏళ్ల కింద చిన్నవారిని వేటాడేది. ఈ బెంగాల్ టైగర్ వేటాడడానికి రోజుకి 32 కిలోమీటర్లైనా ప్రయాణించేది. భారత్లో కూడా ఈ పులి 200 మంది కంటే ఎక్కువ మందిని వేటాడింది. ఇక ఈ పులి గురించి అప్పటికి అందరికీ అర్థమైపోయింది. ఈ పులిని అంత తేలిగ్గా మట్టుబెట్టలేం, దీన్ని చంపడానికి అత్యంత నేర్పరైన వేటగాడు అవసరం అని తెలిసింది. అప్పట్లో మన భారత్ని బ్రిటిషర్స్ పాలిస్తుండేవారు. అప్పుడు వారి ప్రభుత్వమే నడుస్తుండేది. అప్పటి భారత ప్రభుత్వం సరైన వేటగాడి కోసం విచారించగా అప్పుడే జిమ్ కార్బెట్ గురించి తెలిసింది. ఇతను గొప్ప తెలివైన వేటగాడని తెలిసి ఈ బెంగాల్ టైగర్ని వేటాడడానికి ఇతన్ని పంపించారు. ఇతను మొదట ఆ పులి గురించి పూర్తిగా తెలుసుకోవడం ప్రారంభించాడు. ఆ విచారణలో తెలిసిన విషయం ఏమిటంటే ఇది మామూలు పులి కాదు, దీన్ని వేటాడడం అంత తేలికైన విషయం కాదని తెలుసుకున్నాక ఈ పులిని మట్టు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ పులి ఎటువైపు సంచరిస్తుందో అంతా గాలించాడు. ఇతనికి కూడా ఆ పులి దొరకనే లేదు.
చివరికి ఆ పులి ప్రేమికాదేవి అని 16 ఏళ్ల అమ్మాయిని వేటాడి అడవిలోకి ఈడ్చుకెళ్ళింది. ఈ విషయం జిమ్ కార్బెట్ తెలుసుకుని ఆ పులి ఆ అమ్మాయిని ఎటువైపు తీసుకెళ్ళిందో అని చూస్తుండగా రక్తపు మరకలు కనపడ్డాయి. ఆ రక్తపు మరకల ఆధారంగా వెతుక్కుంటూ వెళ్తే ఆ పులి కనపడింది. ఇక ఆ పులిని మట్టుబెట్టాలని జిమ్ కార్బెట్ తన గన్తో షూట్ చేయబోయాడు. ఆ పులి అక్కడి నుంచి కూడా తప్పించుకుంది. ఇక జిమ్ కార్బెట్ ఈ అవకాశాన్ని వదిలితే ఇక ఆ పులిని పట్టుకోవడం కష్టమని ఆ పులి ఎటువైపు వెళ్ళింటుందో అంచనా వేసుకుంటూ వెళ్ళి చివరికి 1907లో చంపావత్ జిల్లాలో ఆ పులిని కాల్చి చంపాడు. అందుకే దీన్ని చంపావత్ టైగర్ అని పేరు వచ్చింది. ఇక్కడితో ఆ పులి సంహారం ఆగింది. అప్పటికే ఆ పులి 436 మందిని చంపేసింది. ఇక ఎందుకు ఈ పులి మనుషుల్ని వేటాడుతూ ఉండేది అని దానికి పోస్టుమార్టం చేయగా ఓ విషయం బయటపడింది. ఇది ఒక ఆడపులి. ఆ పులి చిన్నప్పుడు ఎవరో దాన్ని గన్తో షూట్ చేశారు. ఆ దెబ్బకు పులి కుడివైపు ఉన్న ఎగువ మరియు దిగువ దంతాలు విరిగిపోయాయి. దీంతో జంతువులను వేటాడలేకపోయేది. ఇక దానికి ఆహారం తప్పనిసరి కావడంతో దాని వేటకు అనువుగా ఉండే మనుషుల్ని ఎంపిక చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ ఆ పులి అంత భయంకరంగా మారడానికి మనుషులే కారణం. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.